భాషలోకి వచ్చినారు. ఈరోజు బాన్సువాడ పట్టణంలో రేపు ఇదే నెల 27వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ పండుగను జరుపుకుంటున్న వరంగల్ జరుపుకుంటున్న సభకు ఏ విధంగా సన్నాహం చేయాలా, ప్రజల్ని ఏ విధంగా తరలించాలి అక్కడికనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన పార్టీ నాయకులు మన కవితమ్మ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా నా సోదరుడు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉండి బాగా పనిచేసిండు. ప్రస్తుతం మన జిల్లా పార్టీ అధ్యక్షుడు, చాలా చిన్న వయసు వాడు, మరి ఆ తమ్ముడు, అదేవిధంగా బాన్సువాడలో అన్ని తానే ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాడు. మీకు తెలుసు, పోచాల సంగతి నాకు బాగా తెలుసు, మీకు తెలుసు, మీకంటే నాకు తెలుసు. ఎందుకంటే ఈ బాన్సువాడలో చాలా మంది వచ్చి చెప్తారు నాకు, అన్న ఎవరిని ఎదిరిస్తున్నాడన్నా. ఎందుకు ఎదిరిస్తున్నాయన? ఒక్కడే ఉండాలా, కుటుంబ సభ్యులే ఉండాలా, మీరేమో రావద్దు. కానీ మనం ఎదగాలి కదా, మనం కొట్లాడి పైకి వస్తే ఎదుగుతాం. మనం నేనున్నా ఇక్కడ కొట్లాడి పైకి వచ్చిన ఎదిగిన జీవన్ రెడ్డి ఉన్నాడు, అంత పెద్ద ఆర్మూర్లో కొట్లాడి పైకి వచ్చిండు, ఎదిగిండు. బాన్సువాడ ఎందుకు ఎదగరాదు? బాన్సువాడ మన శ్రీలంకన, ఇది వేరే దేశమా, నేపాల్ ఇది, ఎందుకు ఎదగలదు? నేను ఫస్ట్ 2008లో వచ్చినప్పుడు నేను తిరుగుతా ఉంటే ప్రజలు దూరం వెళ్ళి చూస్తున్నాను, దగ్గర రాకపోతుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇన్నిసార్లు ఓట్లేసి పోసారు నాకోసారి ఏమని అంతే దగ్గర రాకపోతుంది. కారణం ప్రతి ఒక్కరిని బెదిరించడం, కొట్టడం, కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ పెట్టడం, ఈ దౌర్జన్యాలు పూర్తిగా ఇప్పుడు నడుస్తున్నాయి. నేను అంటున్నా, చీము రక్తం లేదా ఇక్కడ ప్రజలకు, కార్యకర్తలకు? ఎందుకు భయపడతారు? ఆ వ్యక్తి మనిషే కదా, మనం మనుషులం కదా. ఆ వ్యక్తి వక్రంగా నడుస్తున్నప్పుడు, అన్యాయంగా నడుస్తున్నప్పుడు, అక్రమాలు చేస్తున్నప్పుడు ఎదుర్కొన్నాడు హీరో. హీరో లేడు ఎవడన్నా? నేనేమంటున్నా, అక్కడి నుంచి రావాలా, మేము ఆర్మీకి రావాలా, నిజామాకి రావాలా? మీరు లేరా ఇక్కడ? మీరు ఎదిగాలని కోరుతున్నాం మేము. ఎదిగినోడే హీరో, ఎదిగినోడే ఎమ్మెల్యే. ఆలోచించారు మీరు. ఇవాళ నేను మనమే చేస్తున్నా. నేను వచ్చినప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది ఈ ప్రాంతంలో. అమ్మ నేను ఇక్కడ వచ్చినప్పుడు, మొత్తం నేళ్ళు వచ్చినప్పుడు ప్రజలు అనుకుంటూ నేను చేసే పనులకు, అరే మా బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయిండు, 4-5 సార్లు మంత్రి అయిండు, ఆయన ఏం పని చేస్తాడు? అయినా నేను తీసుకున్నాను, ఆయన చేస్తాడు అనుకున్నారు. కానీ ప్రజలు ఏమర్థం చేస్తున్నారంటే ఎమ్మెల్యే కూడా మంత్రి గంటగా పనిచేస్తాడని నిరూపించుకున్నారు. ఆ టైంలో ఎమ్మెల్యే కూడా మినిస్టర్ గంటగా పనిచేయగలుగుతాడని నిరూపించుకున్నాం. ఆ తర్వాత మీరు చూసింటారు, సెకండ్ టైం ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండే. గవర్నమెంట్ ఉన్నా కానీ నేను రవీంద్ర లెక్క కూర్చోలేడు. నేను రవీంద్ర ఓడిపోయిన తర్వాత నేను దాగిపిస్తున్నాను ఆయన. నేను దాగిపించినప్పుడే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ప్రజలు నన్ను ఓడించింది కాబట్టి, ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోయాను నేను. ఒకవేళ నేనే అప్పుడు నేను ఉంటే ఈ పోచారం శ్రీనివాసరెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ వచ్చేప్పుడే భయం. అంటే ఎప్పుడంటే అప్పుడు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి చేరి ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తిని మేసే రకం. అలాంటి వ్యక్తికి నాయకుడు అంటే మనకు సిగ్గనిపించాలి. ఆ వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం మంచిది కాదు, ఎందుకంటే ఆయన పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, పోచారం పని కూడా అయిపోయింది. పెద్ద మాట్లాడద్దు. నేను ఇంకో విషయం చెప్తున్నా. ఇప్పుడే మా తమ్ముడు జీవన్ రెడ్డి మాట్లాడాడు. ఇక్కడ మనం చేస్తున్న అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చేది
బీఆర్ఎస్ ప్రభుత్వమే, వచ్చేది కేసీఆర్ ముఖ్యమంత్రి. అనవసరంగా పోచారని చెప్పిన మాటలు విని ఆయన వల్ల పోస్టింగ్లు ఇక్కడ ఆడ కోసం ప్రభుత్వంతోటి ఎవరైనా పోలీసు వాళ్ళు మా వాళ్ళని హింసించినా మా వాళ్ళని కేసులు పెట్టినా నువ్వు అన్నట్టు పింక్ బుక్లో రాసుకుంటే అయితే జబుల బుక్లు రాసుకుంటారు. ఒక కేసు పెడితే నీ మీద పెడతాం మేము. నువ్వు ఎక్కడ ఉన్నావు? తెలంగాణ ఎక్కడ ఉంటున్నావు? ట్రాన్స్ఫర్ చేపించి భాషలు ఉంచి నీతో కేసు చేపిస్తాం. ఆ పని మేము చేయగలుగుతాం. మనం ఎక్కడ చేస్తున్నాం. ఇవల్ల బాన్స్వాడ ఇన్ఛార్జిగా బాధ్యుడు ఒక్కడే లేడు, మా కవిత ఉంది. కేసీఆర్ కూతురు కేసీఆర్ జాన్ గత్తు కూడా బాన్స్వాడ ఇన్ఛార్జ్. ఇప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా 12 నుంచి 10,000 కోట్లు తీసుకొచ్చాను ఇక్కడికి. ఆ బడ్జెట్ వల్ల మాకొచ్చిన వాళ్ళు పెట్టుకోపోయినాం. నువ్వు తీసుకోవడం వల్ల నిజామాబాద్ రూల్ ఓడిపోయినాం మేము డెవలప్ చేయలేక. నిజామాబాద్ పోయింది, ఆర్మూర్ పోయింది, బోధన పోయింది. మొత్తము డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. నువ్వని ఉండాలి కదా కేసీఆర్ సిగ్గనిపించాలి నీకు. తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏమన్నావు సార్? నీలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు నేను. మీరు భగవంతుడు సార్, మీరు నా జీవితంలో చూడలేదు నేను చచ్చేదాకా నీతో ఉంటాను. 10 రోజుల్లో చేంజ్ అయిపోతాను. 10 రోజులు సిగ్గనిపించలేదు నీకు? సిగ్గు శరం లేదా నీకు? డబ్బు కావాలి నీకు, రాళ్ళ కుట్రలు కావాలి, మంచిగా ఇసుక కావాలి నీకు, డబ్బులు కావాలా, పదవి కావాలా, అది కాపాడుకోవాలి. ఇది నీ పని. ఏం మెచ్చిపోయినావు రేవంత్ రెడ్డిది పరిపాలన? 10 రోజుల ముందు పొగిడితివి కేసీఆర్ గారిని. రేవంత్ రెడ్డి రాగానే రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి మెచ్చి నేను కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు సిగ్గనిపోయాను నీకు. సరే పోయినావు, నిన్ను అడ్వైజర్ పెట్టుకున్నాను. అడ్వైజర్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? సలహాదారు. సలహాలు భాగిస్తున్న సీనియర్ మోస్ట్ మనిషి నువ్వు. అగ్రికల్చర్ మినిస్టర్ చేసినావు నువ్వు, స్పీకర్ చేసినావు నువ్వు, అంతమంది మైన్స్ మినిస్టర్ చేసినావు నువ్వు, పిఆర్ మినిస్టర్ చేసినావు నువ్వు. చాలా అనుభవజ్ఞుడు. ఈయన సలహా నాకు ఇస్తాడు, దాన్ని పాటించి నేను పరిపాలన చేస్తాను. ఏం సలహా ఇస్తున్నావు? అగ్రికల్చర్ సలహాదారు ఇప్పుడు. ఏం ఆ సలహాలను? భాషలో రైతులు లేరా? పెళ్లిళ్ళు చేసుకునే యువతులు లేరా? చదువుకునే ఆడపిల్లలు లేరా? వాళ్ళకు ఇవ్వాల సలహా ఇవ్వను. ఎందుకున్నాం? జీతం రావాలా, ప్రోటోకాల్ కావాలా, బెదిరించుకుంటా బతకాలా. ఇది నీ పని. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నువ్వు పార్టీ మారేది ఉంటే రాజీనామా చేసిపోయేది ఉండిపోయి దాని గౌరవం ఉంటుంది నీకు. రాజీనామా చేయవు. కేసీఆర్ నువ్వు ఫోటోతో గెలుస్తున్నావు, కార్పొరేషన్ గెలుస్తావు, పార్టీ మారుతావు. సిగ్గనిపోయింది నీకు. ఇలాంటి వ్యక్తి ఒక క్షణం కూడా బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదు. కాబట్టి మనం చేస్తున్నా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను కొద్దిమంది వచ్చాను. నాకు బాన్స్వాడ భవన్ని నాకు కేసీఆర్ గారు చెప్పడం వల్ల వచ్చిన ఒకనాడు ఆ చౌరస్తాను చూసాను నేను. ఒక 10 మంది 50 మంది ఉన్నారు అంతే. ఆ వచ్చిన వాళ్ళ ఫోటోలు తీసుకుపోయి దానిలో ఒక పిల్లాడ భార్య ప్రభుత్వం ఉద్యోగం చేసి టెంపరీ ఉద్యోగం, దాని ఉద్యోగం ఇప్పించారు కెమెరా చూసి. సెకండ్ టైం వచ్చిన మేము కవితమ్మ గారితోటి మన మైనార్టీల యొక్క ఇఫ్తార్లు ఆ రోజు ఎక్కువ మంది వచ్చారు, సంఖ్య పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన డబల్ టీబుల్ చెమలైపోయింది సంఖ్య, రోజు రోజు పెరుగుతున్నాం. మనకు చాలా మంది పాత మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్ చేస్తున్నాం. అన్నా మీరు క్యాండిడేట్ మేము మొత్తం వస్తామని చెప్పేసి. కానీ ఒకటి చెప్తున్నాం మీ అందరికీ, ఎవరైతే కష్టకాలంలో మాత్రం ఉన్నారో మీరంతా కష్టకాలంలో వచ్చిన వ్యక్తులు మీరంతా. ఏమైనా పర్వాలేదు, ఎవరైనా చూసినా పర్వాలేదు, మేము భయపడం అని వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మీకు అందరికీ. తర్వాత ఎవరు వచ్చేది సెకండ్ ప్రయారిటీ. నేను చెప్తున్నా మీకు చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, చాలా మంది సాయాన్న పైన సాయి ఉన్నాడు, మధు ఉన్నాడు, ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి. గణేష్ ఉన్నాడు, సాయిలు, మధుకో సాయిలుడు, ఈయనకో సాయిలు, మన పాత సాయిలు. చాలా మంది ఉన్నాయి ఇక్కడ, ఒక్కొక్కరి పేరు కాదు, చాలా మంది మన వాళ్ళు. సాయిబాబు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు.
నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకు ఉంటుంది, తర్వాత సెకండ్ ప్రయారిటీ ఉంటుంది చెప్తున్నాను. చాలా కొత్త నాయకత్వంలో పాత నాయకత్వం అయిపోయింది, కొత్త నాయకత్వం వాళ్ళు ఎక్కడ కష్టపడి అక్కడ వేస్తున్నారు. అక్కడ చాలా మంది పోషిస్తున్నాను నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా మీద కాంగ్రెస్ పార్టీ రెండు బాగానే పాస్వర్డ్ రవీంద్రెడ్డి వర్గం ఒకటి పోచారం వర్గం ఒకటి ఇట్లా ఉంది. నేను చెప్తున్న పడే మాట, ఎవరైతే దౌర్జన్యం చేస్తారో ఈ ప్రాంతాల్లో మన పార్టీ కార్యకర్తలు మనం అధికారంలోకి వస్తే వారికి రౌడీషిప్ చూపిస్తారు. రౌడీషిప్ గతంలో ఉన్నప్పుడు చెప్పేసి ఇద్దరి మీద ఓ మర్చిపోయిన వాడు బతుకునే పీనం చెప్తున్నాను. మీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టిగా లేదు. బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు మా సోదరులు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఉండకూడలేదు. ఈ తుపాకీ రాముడు చెప్పిన వాగ్దానాలను విని మోసపోయి ఓట్లేసింది తప్ప కేసీఆర్ మాత్రం ఎవరు ఓడించలేదు. కేసీఆర్ ప్రతి ఉదయంలో ఉన్నాడు. వాళ్ళు చూస్తారు మీరు 27 తిరిగే సభలో లక్షలాది మంది అర్హతలు ఏం మాట్లాడతారు అవన్నీ వినాలని ఆశిస్తున్న కూడా ప్రజల్లో ఉండి నేను మనం చేస్తున్న అందరూ కూడా ఇవాళ బాచుల ప్రాంతం నుంచి కనీసం ప్రతి గ్రామం నుంచి ఒక వెహికల్ వెళ్ళాలి. పెద్ద గ్రామం నుంచి బస్సు, చిన్న గ్రామం ఉంటే జీపు, కార్లు, దాదాపు 3 నుంచి 4,000 మంది వరంగల్ రావాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చొని లిస్ట్ తయారైంది. ఎవరన్నా అడ్డం వస్తే పోవద్దని అడ్డం వస్తే ఆ పేరు రాసుకొని పెట్టుకోరు. మాకు అడ్డం వచ్చి పేరు రాసి పెట్టుకుంటే తర్వాత లగ్గం చేద్దాం. మనం ఉండేది లేదు. సాధించిన మీకు ఎవరి జాగ్రత్త లేదు. బాధ్యత ఎవరి జాగ్రత్త కాలేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 1,000 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. ఇక్కడ అద్దం మీద మెరిచిపోతుంది దానికి కారకుడు కేసీఆర్ గారు, పోచారం గారు. పోచారం నిమిత్తం మాత్రం మాకు చెప్తుండే పోచారం ఫోన్ చేసి భయపడుతూనే ఉన్నాం మేము. ఎందుకంటే కుమర్చగలం మాకు ప్రజల కోసం కాదు, ఆయన కమిషన్ కోసం తెస్తున్నాడు. ప్రజల కోసం కాదు, కమిషన్. ఎన్ని డబ్బులు వస్తుంది కమిషన్ వస్తుందా? ఇంకో డ్రామా చేస్తున్నాడు. డ్రామా ఏం చేస్తున్నారంటే అమ్మ మీరు వినాలా, పెద్ద నటుడు, నట సామ్రాట్ శ్రీనివాస్ రెడ్డి ద్వాదృష్ణమే. ఎవడన్నా దుష్మనుడు అనుకో వాడు వచ్చినా పట్టించుకోడు అని రానియాడు. ఆ చచ్చిపోయిననుకో పోయి ఏడుస్తాడు అక్కడ. అవునా కదా? బతుకున్నప్పుడు దగ్గర రానే కానీ సస్త మాత్రం ఏడుస్తుంటాం. అయ్యో పాపం అంత మంచి పోచారం, అంత పెద్ద నటుడు. మళ్ళీ వచ్చి కేసీఆర్ సార్ కాళ్ళు పట్టుకొని కవితమ్మ కాళ్ళు పట్టుకుంటే మాత్రం వీళ్ళంతా చచ్చిపోతున్నారు. ఉండరు. నేను ఉన్న మాట చెప్తున్నాను. అటువంటి ఫోన్ వెళ్ళిపోవాలంతే. బతకాలి. మన ప్రభుత్వం వస్తే మళ్ళీ పచ్చగా అవుతుంది. మళ్ళీ వచ్చి నాకేం పదవద్దు, ఆ డిసిషన్ అట్లా ఉండే, నాకేం పదవద్దు వచ్చి నేను పోయినాడు. ఏం పోయాడు? 6 ఏళ్ళు అనుభవించాడు. అలా వేకినాడు, కొడుకుని పెట్టాడు, వాడు కుక్కలాగా వస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం నమ్మిస్తే మనం మోసం జరుగుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, కార్యకర్తలు అన్యాయం కావద్దు, కార్యకర్తలకు న్యాయం కావాలా. కార్యకర్తలకు తన సొంత తమ్ముడిని అన్నను కూడా అన్న అని పిలవాడు. బాధిరెడ్డి గోడని అన్న అంటాడు, జీవరెడ్డిని అన్న అంటాడు, మిమ్మల్ని అక్క అంటాడు, ఇంట్లో కొట్లాడతాడు వాడు. అలాంటి వ్యక్తికి మనం న్యాయం చేయాలి తప్ప పుట్టచోరు వాళ్ళకు పార్టీలు మాట్లాడికి మనము న్యాయం చేయొద్దని మనం చేస్తున్నాం. ఇవల్ల చాలా సంతోషం, చాలా సంతోషం. ఎవరికి ఇబ్బంది కావు, నాకు నమ్మకం ఉంది. ఇబ్బంది పెడితే ఇబ్బంది అయితే తెలుసు ఆయనకు, ఆయనకు కానీ కొడుకు కానీ. ఇవాళ ఒకటే చెప్తున్నా, మేము వచ్చినాం, ఇవాళ ముగ్గురం వచ్చినాం. కవితమ్మ వచ్చింది, నేను వచ్చిన, జీవనుడు వచ్చాడు, శ్రీపేరు బాగా తిరుగుతున్నాడు, గణేష్ ఉన్నాడు, చాలా మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, చాలా మంది కిషన్ ఉన్నాడు. ఎవ్వరు కూడా మీ జోలికి రారు. నీళ్ళ మమ్మల్ని చూస్తారు వాళ్ళు. ప్రతి కార్యకర్తలో కవితమ్మని చూస్తారు, ప్రతి కార్యకర్తలో బాధిరెడ్డి గౌడని చూస్తారు, ప్రతి కార్యకర్తలో జీవనరెడ్డిని చూస్తాడు, జుబేర్ని చూస్తాడు, గణేష్ చూస్తాడు. ఎవ్వరు కూడా తక్కువ లేవు. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా. చాలా మంది వెయిట్ చేస్తారు రావని వద్దామని. చాలా మంది కూడా భయం ఏముందంటే బయలుస్టర్స్లో రాదామన్నా ఇప్పుడు వస్తా, బయలుస్టర్ ఇబ్బంది అయితే అన్నా మాకు అటుంటే మనకు అవసరం లేదు. ఇబ్బందులు ఎదుర్కొన్నడే మనకు కావాలి, కష్టాలు ఎదుర్కొన్నడే మనకు కావాలి. వాడు మీ అందరికీ మనం చేస్తున్నాం. మేము హామీ ఇస్తున్న ముగ్గురం కూడా ఎలాంటి ఇబ్బంది అయినా
మేము చిటిక వేస్తే వస్తాం, ఇక్కడికి చిటికేస్తే వస్తాం. మనం కూడా తప్పు చేయదు, మనం కూడా అరించుకుంటాం, తప్పు చేయదు. మన పని మనం చేసుకోవాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి. మనకి వచ్చిన రాయాలని కుట్టాడాలి, వద్దని కాదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం లేనిపోయిన కేసులు పెట్టి పోలీసులు వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళకి ఇబ్బందులు పెట్టి మైండ్ చేసి వాళ్ళు రోడ్డు సిటీ ఓపెన్ చేస్తే మాత్రం సహించేది లేదు. నేను కూడా మాట్లాడితే వాళ్ళతో కూడా మాట్లాడతాను. వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, వచ్చారు. కానీ బాధ్యత కొన్ని రోజులు ఉంటాడు. కవిత ఇంకా కాబట్టి ఇంకా 50 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. నేను దయచేసి చెప్తున్నా, ఆ రోజు అయితే మరి ఇవన్నీ మీకు ధైర్యం ఇవ్వడానికి చెప్తున్నాం. మేము ధైర్యం వస్తే మేము ఉన్నామని, మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్తున్నాం మీకు. మరి అదేవిధంగా వచ్చే ఈ నెల 20వ తేదీ నాడు వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేస్తాం. కొంతమంది కార్యకర్తలు వాళ్ళ సొంత కార్లు రావాలా, తక్కువ పడితే మహారాష్ట్రకి తెప్పిస్తాం. ట్రాక్స్ బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఇవన్నీ వేస్తున్నాం. మీరు తప్పకుండా ఆ రోజు 9 o'clock తయారై బయలుదేరాలా. భోజనం చేసుకున్నాం, వంటలు చేసుకున్నాం, భోజనం చేసి అవన్నీ తయారు చేసుకొని బల్లె పెట్టుకుని తయారై వెళ్ళిపోవాలి. మళ్ళీ 1 o'clock 2 o'clock వెళ్తే ఈయన ఆగిపోతుంది, దిపెట్లు ఆగిపోతుంది. మేము బట్ ఫస్ట్ చెప్తున్నా, కేసీఆర్ గారు చూడాలా అని చెప్పే మాట వినాలనుకున్నప్పుడు దయచేసి చెప్తున్నా, కరెక్ట్ 9 గంటలకు ఇక్కడ నుంచి తిని బయలుదేరితే తప్పకుండా వారి యొక్క ప్రోగ్రాం కళ్ళారు చూస్తారు అని చెప్పిన మాటలు వింటారు. తప్పకుండా మనం స్పందిస్తామని చెప్పి మనం చేస్తూ చాలా చాలా సంతోషం. ఇవాళ అన్ని తయారైన మొత్తం లిస్ట్ తయారైన మా దగ్గర, అవన్నీ కూడా సుబేరు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. ప్రతి మండలం కూడా కార్యకర్తలు బాగా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రతి మండలం వాళ్ళ పేర్లు నేను రాసుకుంటున్నాను. అదేవిధంగా బాన్స్వాడ మొత్తం వెహికల్స్ ఎంత అంటే దాదాపుగా టోటల్ వెహికల్స్ 170, బస్సులు, తుఫాన్లు ఇవన్నీ కలిపి. అదేవిధంగా అన్ని మండలాలు కవర్ చేస్తున్నాం, అన్ని మండలాలు కవర్ చేస్తాం, ఇబ్బంది లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి తప్పకుండా ఆ సభను దిగ్విజయం జరిపి మనం చేస్తూ చాలా సంతోషం. మీ అందరినీ ఈరోజు కలుసుకునే అవకాశం నాకు కల్పించిండు మా సోదరుడు దివ్యార్ గారు కానీ, మీ కార్యకర్తలు గణేష్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ పిలుస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ, జై తెలంగాణ. ఇప్పుడు మన ముఖ్య అతిథులు మన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ గారు, మాజీ ఎంపీ గారు, మన నాయకురాలు కవితమ్మ గారితో మీద సందేశం ఇవ్వాలని మనం చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలైతుందా? లేదు, ఒకసారి పిడికిలెత్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు నిజామాబాద్